హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం నిర్వాకం వల్ల పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమయానికి వైద్యం అందక అవస్థలు పడ్డారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో ఇవాళ సెలవంటూ ఉదయం ప్రకటించింది నిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం. ఇవాళ ఓపీ సేవలు ఉండవంటూ నిమ్స్ డైరెక్టర్ పేరుతో లెటర్ విడుదల చేసింది. అయితే మధ్యాహ్నం తర్వాత సెలవు ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. వైద్య సేవలు యథాతథమంటూ మరో ప్రకటన విడుదల చేశారు. దీంతో పేషెంట్లు గందరగోళానికి గురయ్యారు. పేషెంట్లతో పాటు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది కూడా అయోమయంలో పడ్డారు. అంతేకాదు ఇవాళ ఓపీ కోసం రిజిస్టర్ చేసుకున్న వారు మరింత గందరగోళానికి గురయ్యారు. అవుట్ పేషెంట్ సేవలు ఉన్నాయో లేవో తెలియక సరైన సమయానికి వైద్యం అందక ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం నిర్వాకం వల్ల పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమయానికి వైద్యం అందక అవస్థలు పడ్డారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధిక పూర్తి అప్డేట్స్ అందిస్తారు. రాధిక, స్వాతి, నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ లో ఎంతో మంది పేదలకి ఇటు ఆరోగ్యశ్రీ మీద కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఇన్సూరెన్సెస్ వాటి వల్ల కావచ్చు, అనేక మంది ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతూ ఉంటారు. అంతేకాదు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి. కానీ ప్రభుత్వ హాస్పిటల్ కి హాలిడే ప్రకటించడం ఏంటనేది ఒక ప్రధానమైన ప్రశ్న ఇవాళ తలెత్తినట్టే చెప్పుకోవాలి. ఎందుకంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చనిపోవటంతో ఇవాళ అతనికి నివాళులర్పిస్తూ సెలవు ప్రకటిస్తున్నట్టుగా ఉదయాన్నే ఒక సర్క్యులర్ ని జారీ చేసిన నిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం మళ్ళీ మధ్యాహ్నానికల్లా దాన్ని రిటర్న్ తీసుకుంటూ సెలవుని రద్దు చేస్తున్నాము అని చెప్పి ఒక ప్రకటన. అంటే ఇట్లాంటి తిక్క డెసిషన్స్ వల్ల ఇటు రోగులు, వైద్యులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకి ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఉదయాన్నే నిమ్స్ హాస్పిటల్లో ఒక ఓపీ టోకెన్ దొరకాలి అని అంటే చాలా గంటలు క్యూ లైన్ లో వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం హుటాహుటిన వీళ్ళు నిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఇటు సెలవు అని ప్రకటించిన తర్వాత ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి, తెలంగాణ నుంచి, అనేక జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. వాళ్ళు క్యూ లైన్ లో నించోటానికి ఉదయాన్నే 7 నుంచి అక్కడ నిమ్స్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కావచ్చు, ఓపీ బ్లాక్స్ దగ్గర క్యూ లైన్ నించున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా సెలవు అని ఆల్ ఆఫ్ సడన్ గా ప్రకటించడంతో వెనక్కి తిరిగిన పరిస్థితి. మరి మధ్యాహ్నానికి ఎందుకు ఈ డెసిషన్ ని వెనక్కి తీసుకున్నారు అంటే, ఉదయం ఓపీ అంతా కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ మధ్యాహ్నానికి దాన్ని సెలవును రద్దు చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు ఇచ్చిన ప్రకటనని వాళ్ళు ఎందుకు వెనక్కి తీసుకున్నారనే దానిపైన ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. అంటే ఇటు వైద్యులని, ఉద్యోగులని, ముఖ్యంగా రోగులని, దూర ప్రాంతాల నుంచి ట్రీట్మెంట్ కోసం వచ్చే రోగులని మాత్రం గందరగోళానికి గురి చేసిన పరిస్థితి ఇవాళ నిమ్స్ హాస్పిటల్లో చోటు చేసుకుందని చెప్తున్నారు. అయితే ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇట్లాంటి అటానమీ బాడీస్ ఉన్న హాస్పిటల్స్ లో ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోవటం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇక ముందైనా ఇట్లాంటి డెసిషన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇక్కడ హాస్పిటల్ వద్ద అయితే ఇటు రోగులు, ఉద్యోగులు కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.